అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో 40 ఏళ్లుగా స్వంత భవనానికి నోచుకొని అగ్నిమాపక కేంద్రానికి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు చొరవతో రాష్ట్ర పోలీసు గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో 2.25 కోట్ల రూపాయలతో ఏర్పాటు కాబోతోంది. నేడు కంబదూరు రోడ్డులోని కృషి విజ్ఞాన కేంద్రం సమీపంలో 60 సెంట్ల స్థలంలో 2.25 కోట్ల రూపాయలతో నిర్మించనున్న అగ్నిమాపక భవన నిర్మాణానికి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అగ్నిమాపక శాఖ అధికారులు టీడీపీ సీనియర్ నాయకులతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిలినేని మాట్లాడుతూ అగ్నిమాపక సిబ్బందికి స్వంత భవనం లేకపోవడంతో సిబ్బంది కూర్చోవడానికి కూడా ఇబ్బందిగా ఉందని, ఇదే విషయాన్ని రాష్ట్ర హోం మంత్రి అనిత దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే అనుమతులు మంజూరు చేశారని, దాంతో పాటు నూతన అగ్నిమాపక పరికరాలు కూడా ప్రస్తుతం అందుబాటులోకి తీసుకువచ్చారని, భవనాన్ని 18 నెలల్లో పూర్తి చేసి వారికి అందుబాటులోకి తీసుకురానున్నామని తెలిపారు. లగ్నం సుదనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతేంద్రియగం స్మరామి సులగ్నా సావధానే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన అయం ముహూర్తస్తు ముహూర్తస్తు గృహంతు శుభ ముహూర్త అస్తు. ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్రాగ్నిష్ఠరాష్ట్రం ధారయతాం ధ్రువం నారాయణ ధ్యాన సావధాన ధ్రువంతే రాజావరుణ ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్రాగ్నిష్ఠరాష్ట్రం ధారయతాం ధ్రువం. 40 ఏళ్ల కళ కళ్యాణదుర్గానికి ఈరోజు తీరిపోయింది. ఎందుకంటే ఫైర్ స్టేషన్ 40 ఏళ్ల క్రితమే మనం కట్టాలని ఆ రోజు నుంచి ప్రణాళిక తయారు కావడం, సకాలంలో వాళ్ళకి కావాల్సిన భూమి ఇవ్వకపోవడం, రకరకాల కారణాలతో ఇది వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టికేలకు మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా అత్యవసరం. ఎందుకంటే ఫైర్ స్టేషన్ అనేది చాలా ముఖ్యం. వాళ్ళకు కూడా మనం ఎన్నికల సమయంలో పోయినప్పుడు ఒక ఎంపీడీఓ ఆఫీస్లోనో అక్కడ పెట్టడం, చాలా చిన్న స్థలంలో ఉండి ఏదన్నా అగ్ని ప్రమాదాలు జరిగితే ఇబ్బందికరంగా ఉండేటట్టు అనిపించింది. వెంటనే మన మంత్రి గారికి అనితమ్మ గారికి అప్రోచ్ కావడం, ఆయన వెంటనే శాంక్షన్ చేయడం, వెంటనే ఈ పనులు కూడా ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ రావడం, అధికారులు కూడా సకాలంలో స్పందించి వెంటనే ఈరోజు భూమి పూజ ఏర్పాటు చేయడం, ఇది ఎంతో త్వరగా పూర్తి చేయాలన్నదే మన అందరి కళ. నేను అనుకోవడం 18 నెలల నుంచి 24 నెలల లోపల ఇది పూర్తి కావాలి. అయిన వెంటనే కూడా ఇది ప్రజలకు అందుబాటులో వస్తుందనేది మనందరికీ తెలిసిన విషయమే. దాంతోపాటు ఇంకా ఇప్పుడు కూడా రకరకాల ఎక్విప్మెంట్లు కూడా ఫైర్కి సంబంధించి కూడా వచ్చినాయి. కొత్త ఫైర్ సంబంధించిన ఫైర్ మిషనరీ, ఏమంటారు దాన్ని, అడ్వాన్స్ ఫైర్ టెండర్స్ అన్ని కూడా రావడం జరిగింది. అవన్నీ కూడా మన ప్రాంతానికి వచ్చేటట్టు చేస్తామని మీ అందరికి కూడా దీనికి 60 సెంట్లు భూమి కేటాయించడం జరిగింది. 2,25,00,000 రూపాయలతో ఇది నిర్మాణం జరుగుతుంది. ఈ నిర్మాణాన్ని 18 నెలల నుంచి 24 నెలల లోపల పూర్తి చేస్తారని తెలియజేస్తారు.